నమస్కారం మా డైరెక్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం। మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి। సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన చింతకాయల వినోద నాగేశ్వరరావు అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు। గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపై నిలబడి తమకు మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించినందుకు సర్వారం ప్రజలకు ఈ చింతకాయల వినోద నాగేశ్వరరావు గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు। ప్రజల నమ్మకాన్ని వృధా చేయకుండా ప్రతి విషయాన్ని ప్రతి సమయంలో ప్రజలకు ఆదర్శంగా నిలిచేలా చిత్తశుద్ధితో పనిచేస్తామని హామీ ఇచ్చారు। తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల టికెట్ లభించకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు। అయితే పార్టీ విభేదాలు పక్కన పెట్టి సర్వారం గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు। గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సర్వాంగణీయంగా అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు। తనపై నమ్మకం ఉంచి గెలుపునిచ్చిన సర్వారం గ్రామ ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు। శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను। గ్రామ పంచాయతీ సర్పంచ్నైనా నేను చింతకాయల వినోద నాగేశ్వరరావు అను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను। సర్వారం గ్రామం గరిడేపల్లి మండలం నల్లగొండ జిల్లా, పాత నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లా। ఇప్పుడు అయితే ఇక్కడ సర్వారం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన చింతకాయల నాగేశ్వరరావు వినోద గారి యొక్క గెలుపొందడం జరిగింది। ప్రజలు అందరూ ఆశీర్వదించి ఇతను మన గ్రామానికి సేవ చేసే విధానంలో మంచి మార్కులు కొట్టేస్తాడు అనే ఉద్దేశంతో అందరికీ అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాల్లో విజయవంతంగా పాల్గొంటాడనేటువంటి ఒక నమ్మకంతో నాగేశ్వరరావుని గెలిపించడం జరిగింది। గ్రామ ప్రజల్లో అన్ని వర్గాల వాళ్ళకు కూడా ఈ గ్రామ నాగేశ్వరరావుని ఆశీర్వదించడం జరిగింది। దానికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా నాగేశ్వరరావు గారు ప్రత్యేకంగా గ్రామానికి ఏమేమి నిధులు కావాలి, ఎక్కడి నుంచి రప్పించాలి, ఏ పనులు చేయాలి అనేటటువంటి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా గతంలో చేసిన పనులకి మంచి ఆదరణ వచ్చింది। అదేవిధంగా ఈ మన గ్రామంలో మంచి ఆదరణ పొందే విధంగా అందరి మన్నలు పొందే విధంగా మన గ్రామంలో పనులు చేసి ఆ పేరు నిలబెట్టుకుంటాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఇది నా యొక్క విన్నపం। మండలం సర్వారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మా వైఫ్ని చింతకాయ వినోద గారిని సర్వారం గ్రామ ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు। ప్రజలకు ప్రతి విషయానికి ప్రతి టైంలో వీళ్ళందరికీ ఆదర్శంగా ఉంటానని చిత్తశుద్ధితో పనిచేస్తానని ప్రత్యేకంగా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను। నేను ఇండిపెండెంట్గా పోటీ చేయగల కారణాలు 2 విషయాలు ఉన్నాయండి। ఒకటి, కాంగ్రెస్ పార్టీలో నేను చేసిన గతంలో బలంగా పనిచేసిన కొన్ని విషయాలలో అన్ని వర్గాల కాలంలో నాకు టికెట్ రాకపోవడం జరిగిపోయింది। కానీ నేను రెబల్గా వేసిన, టీఆర్ఎస్ వేసింది, కాంగ్రెస్ వేసింది, ఇండిపెండెంట్ అభ్యర్థి ఇంకో అభ్యర్థి వేశారు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేసిన నన్ను సర్వారం ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలిగినారు। ఈ విషయాన్ని నేను మరొకసారి ప్రజలకి నమస్కారంగా తెలియజేసుకుంటున్నాను। గ్రామ అభివృద్ధి విషయానికి వస్తే గ్రామ ప్రజలు ఇన్ని విధాల్లో కాదని నన్ను గెలుపుకి ఇచ్చినందుకు నేను అభివృద్ధికై కట్టుబడి ఉంటానని నా ఆశతో అభివృద్ధి ధ్యేయంగా నేను ముందుకు వచ్చిన దీనికై ఈ ప్రజలందరూ నన్ను దృష్టి పెట్టినందుకు మరొకసారి ధన్యవాదాలు। సర్వారం గ్రామ ప్రజలకి
నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. సర్పంచ్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు